మనం ఒక రెస్టారెంట్లోకి ఎంటర్ అవుతాం. అప్పుడు ఒక పర్సన్ మనల్ని వెల్కమ్ చేస్తాడు. జనరల్‌గా అతన్ని మనం కెప్టెన్ అంటాం. ఆ కెప్టెన్ మనల్ని వెల్కమ్ చేసి ఏదైతే టేబుల్ ఫ్రీగా ఉందో ఆ టేబుల్ దగ్గర మనల్ని కూర్చోబెడతాడు. మనం ఆ టేబుల్ దగ్గర కూర్చోగానే ఒక వెయిటర్ వస్తాడు. మన దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు. ఆ ఆర్డర్‌ని తీసుకెళ్ళి చెఫ్‌కి ఇస్తాడు. చెఫ్ ఏంటి అంటే రా ఐటెమ్స్‌తో ఆర్డర్‌ని నీట్‌గా కుక్ చేసి వెయిటర్‌కి ఇస్తాడు. వెయిటర్ ఏం చేస్తాడంటే దానిపైన ఆనియన్స్ కానీ, సాసెస్ కానీ, సలాడ్స్ చూసి డెకరేట్ చేసి మళ్ళీ మనకు ఆర్డర్ ఇస్తాడు. మనం తింటాం, పే చేస్తాం, వెళ్ళిపోతాం. సో రెస్టారెంట్ మోడల్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మన డైలీ లైఫ్లో యూస్ చేసే అప్లికేషన్స్, అది ఆండ్రాయిడ్ యాప్స్ కానీ, ఐఓఎస్ యాప్స్ కానీ, మనం క్రోమ్లో యూస్ చేసే facebook.com, amazon.com ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ ఈ మోడల్ని యూస్ చేసుకునే వర్క్ అవుతాయి. దీన్ని మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్లో ఏంటి అంటే మీరు facebook.com అని హిట్ చేసిన వెంటనే ఫస్ట్ రిక్వెస్ట్ ఎప్పుడు కూడా లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఆ రిక్వెస్ట్ని ఏదైతే వెబ్ సర్వర్ ఫ్రీగా ఉందో ఆ వెబ్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది. వెబ్ సర్వర్ ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకొని అప్లికేషన్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది. అప్లికేషన్ సర్వర్ ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకొని డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి డేటాని ప్రిపేర్ చేసి మళ్ళీ వెబ్ సర్వర్కి ఇస్తుంది. వెబ్ సర్వర్ ఏంటంటే ఆ డేటా పైన కొంచెం డెకరేషన్స్ ఒక టేబులర్ ఫార్మాట్లో కానీ ఒక నీట్గా సిఎస్ఎస్ అనేది అప్లై చేసి మనకు యూజర్కి స్క్రీన్ పైన చూపిస్తుంది అనమాట. ఇందులో లోడ్ బ్యాలెన్సర్ని వెబ్ సర్వర్ని మనం వెబ్ టియర్ అంటాం. అప్లికేషన్ సర్వర్ అప్లికేషన్ టియర్లో రన్ అవుతుంది. డేటాబేస్ సర్వర్ అనేది డేటాబేస్ టియర్లో రన్ అవుతుంది. ఈ 3 టియర్స్కి మధ్యలో మనకు నెట్వర్క్ కనెక్షన్స్, రౌట్ టేబుల్స్, సబ్నెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం డెవసెకాప్స్ ఇంజనీరే హ్యాండిల్ చేస్తాడనమాట. సో నేను చెప్పే మన డెవసెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్లో స్టార్టింగ్లోనే నేను ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీంతో ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కాన్ఫిగర్ చేసిన తరువాతనే నేను ఆటోమేషన్ సైడ్ వెళ్తాను. సో 3 టైర్ ఆర్కిటెక్చర్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఇది ప్రతి డెవసెకాప్స్ క్లౌడ్ ఇంజనీర్ దీన్ని పక్కాగా అర్థం చేసుకోవాలి.